కర్నూలు జిల్లాలోని బనవాసి నవోదయ విద్యాలయం వద్ద తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. గతంలో కేటాయించిన సీట్లను ఇప్పుడు రద్దు చేయడంపై విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు. ఎమ్మిగనూరు కేంద్రంగా జరిగిన ఈ నిరసనలో కొందరు తల్లిదండ్రులు పెట్రోల్ బాటిళ్లతో ఆందోళన చేపట్టడం కలకలం రేపింది. తమ పిల్లలకు ముందుగా ఇచ్చిన సీట్లను ఇప్పుడు ఎందుకు రద్దు చేశారని యాజమాన్యాన్ని ప్రశ్నించారు. రెండోసారి పరీక్ష రాశారనే కారణంతో సీటు తొలగించడంపై తల్లిదండ్రులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తూ ఇది అన్యాయమని ఆరోపించారు. న్యాయం జరగకపోతే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. మాది కటారకొండ సార్. మా పిల్లోడికి నవోదయ ఎగ్జామ్ రాపించినాం సార్. మెరిట్ లో సీట్ వచ్చింది సార్. సీట్ వచ్చింది, అన్ని సబ్మిట్ చేసినాం సార్. సబ్మిట్ చేయమన్నారు, చేసినాము. మళ్ళీ 1 వీక్ గ్యాప్ ఇచ్చి మళ్ళీ రిజెక్ట్ అయిందని చెప్తున్నారు సార్. దేనికి రిజెక్ట్ అయిందంటే సెకండ్ టైం రాసినాడు మీ పిల్లోడు, అందువల్ల రిజెక్ట్ అయిందని చెప్తున్నారు సార్. మరి ఇంతకుముందు కూడా రాసినారు కదా మేడం, ఇంతకుముందు రాసినారు కదా, వాళ్ళకి ఇచ్చినారు కదా, మాకెందుకు ఇవ్వట్లేదు అంటే వాళ్ళు ఏం కారణం చెప్పడం లేదు సార్. మీది సెకండ్ టైం రాసిన వల్ల తెలియదు సార్ ఆ విషయము. ఇంతకుముందు తీసుకున్నారు కదా అన్నట్టు మేము రాసినాం సార్. వచ్చింది, సీట్ వచ్చింది. జయరాజ్ అనే విలేకర్ కొడుకు ఎగ్జామ్ రాసినాడంట. ఆయన కొడుకు మార్కులు తక్కువ వచ్చినవి, మా పిల్లలకి ఎక్కువ వచ్చినవి. వాళ్ళకి సీట్ రాదని చెప్పేసి అందరిని పిలిచిపోయి విద్యా సంఘాల వాళ్ళని, ఏఎస్ఎఫ్ వాళ్ళని అందరిని పిలిచిపోయి వాళ్ళకి ఏమేమో చేసి తినిపించి చేపించి అంతా ధర్నా చేపించి ఇప్పుడు మాకంతా అన్యాయం చేస్తున్నాడు. ఆయన ముఖ్య కారణం అతనే, అంత తప్ప ఇంకెవరూ లేరు. మేమంతా బీదోళ్ళు, మేమంతా అక్కడెక్కడ వలసపోయి మా పిల్లల్ని మా తల్లిదండ్రులతోనో లేకుంటే మా బంధువులతోనో ఇచ్చి చదివించే వాళ్ళం. మేము వాళ్ళు చూసుకుంటూ ఉన్నారు, మేము అక్కడిక్కడ ఖర్చులు పెట్టుకుంటూ చేసుకుంటున్నాము. మాలాంటి వాళ్ళకి ఇట్లా వాళ్ళు మాకు ఇబ్బంది పెడుతున్నారు. వాళ్ళే మెయిన్ కారణం జయరాజు విలేకరు. ఆయన కొడుకు ఇప్పుడు సీట్ వచ్చింది, మాకు రాలేదు. ఆయనకు 60 వచ్చినా కానీ వచ్చింది, మాకు 90 వచ్చినా రాలేదు. మా పిల్లలకి 93.5 వచ్చినాము. మాకు వీళ్ళందరూ ఆయన ఇట్లా చేసినారు. మేము ఏమిటికన్నా సిద్ధం, ముందు తాగడానికి రెడీ, చనిపోవడానికి రెడీ. ఈ విషయం మా మేటికి పోయినా కానీ వదిలేదంటూ లేదు. రేపటి నుంచి కానీ మళ్ళీ రోజు ధర్నాలు జరుగుతూనే ఉంటావు, రోజు ఈడే ఉంటావు. మేమేం మా స్వార్థకంగా మాకేం వేరేటి వాళ్ళు కావాలా, అది కావాలా, ఇది కావాలా అనేవాళ్ళు కాదు. విద్యార్థులు, చిన్నపిల్లల భవిష్యత్తు బాగుంటుందని